జరగబోయే ఎన్నికల్లో 2 ఓట్లు తెలుగుదేశం పార్టీకే వేసి విశాఖ తూర్పు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ, విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్లను గెలిపించాలని బాలకృష్ణ కుమార్తె తేజస్విని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 19వ వార్డు పెదజాలరిపేటలో ప్రచార సభ నిర్వహించారు. చీప్ లిక్కర్ పోసి ఆరోగ్యాన్ని, పిల్లల భవిష్యత్తుని జగన్ ప్రభుత్వం నాశనం చేస్తున్నారని తేజస్విని మండిపడ్డారు. రాష్ట్రాన్ని, విశాఖను నాశనం చేశారని ఆరోపించారు. ఎంపీగా భరత్ను, ఎమ్మెల్యేగా వెలగపూడి రామకృష్ణ బాబులను గెలిపించాలన్నారు. భరత్ వంటి విద్యావేత్త పార్లమెంటుకి, వెలగపూడి రామకృష్ణ లాంటి సేవా తత్పరుడు విశాఖకు అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున టీడీపీతో పాటు జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.